Hello, good evening, my dear students. This is your Balachandra. I am working as School Assistant English at NCR JPP High School, Chittedu. So, here in this video, I am going to explain you articles. 100 days action plan నందు మనకు ఆర్టికల్స్ అనేటువంటి ఈ టాపిక్ మీద రైజింగ్ స్టార్స్కు సపరేట్ బిట్స్, షైనింగ్ స్టార్స్కు సపరేట్ బిట్స్ ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా ఈ బిట్స్ అన్నింటికీ ఆన్సర్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ ఆన్సర్స్ కరెక్ట్గా మీకు తెలియాలి అని అంటే డీటెయిల్డ్గా ఆర్టికల్స్ మీద నేను ఒక వీడియో చేస్తున్నాను, అది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో డీటెయిల్గా ఆర్టికల్స్ మీద కావాలి అంటే ఆ వీడియో చూడండి. జస్ట్ మనకు యాక్షన్ ప్లాన్లో ఉన్నటువంటి ఈ బిట్స్కి ఆన్సర్స్ సరిపోతాయి అనుకుంటే ఈ వీడియో స్కిప్ కాకుండా టోటల్ బిట్స్ కానీ చూశారు అంటే కమింగ్ 10th క్లాస్ ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్లోను, నెక్స్ట్ రేపు జరగబోయేటువంటి స్లిప్ టెస్ట్ 3 నందు ఆర్టికల్స్లో 2 మార్క్స్ ఈజీగా మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇందులో ఫస్ట్ బిట్ చూద్దాం. ఐ బాట్ డాష్ అంబ్రెలా బికాజ్ ఇట్ వాస్ రైనింగ్. సో కొంత ఇంట్రొడక్షన్ మనం తెలుసుకున్న తర్వాత దీంట్లోకి వెళ్దాము. ఆర్టికల్స్ మనకు 3 డెఫినెట్ ఆర్టికల్, 3 ఏ అండ్ ది, వీటిని మనం ఆర్టికల్స్ అంటాం. ఇందులో ఇండెఫినెట్ ఆర్టికల్ అని వీటిని పిలుస్తామంటే ఏ అండ్, అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఇది అని చెప్పలేనటువంటి వాటికి మనము ఏ అండ్ అనేటువంటి ఆర్టికల్స్ని ఉపయోగిస్తాం, అంటే వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని పిలుస్తాం. అదేవిధంగా డెఫినెట్ ఆర్టికల్ అని దేన్ని పిలుస్తామంటే ది అనేటువంటి దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటాం. అంటే ఖచ్చితంగా పలానా అని చెప్పేటువంటి నౌన్ని, అంటే ఏ అండ్ ది అనేటువంటి ఆర్టికల్స్ ఖచ్చితంగా నౌన్కి ముందు వస్తాయి. సో ఈ నౌన్ని డెఫినెట్గా ఖచ్చితంగా పలానా నౌన్ అని మెన్షన్ చేసేటువంటి టైంలో డెఫినెట్ ఆర్టికల్ ది అని ఉపయోగిస్తాం. ఖచ్చితంగా పలానా అని తెలియకుండా ఇండెఫినెట్గా ఉంటే అలాంటి సందర్భంలో ఏ కానీ అండ్ కానీ ఉపయోగిస్తాం. వాటిని ఇండెఫినెట్ ఆర్టికల్స్ అని చెప్తాం. సో చిన్న మీకు ఫొనెటిక్ సౌండ్స్ ఉంటే మనకు వొవెల్ సౌండ్స్, కాన్సోనెంట్ సౌండ్స్ అనేటువంటిది మన జనరల్గా ఏం చేస్తుంటారంటే ఏఈఐఓయు అనేటువంటి లెటర్స్ ఉంటే దాని ముందు యాన్ రాయండి అని చెప్తుంటాం. ఏఈఐఓయు అనేటువంటి లెటర్స్ని కనుక గుర్తుపెట్టుకుంటే ఖచ్చితంగా మనము పొరపాటు చేసేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఏఈఐఓయు అనేటువంటి లెటర్స్ని మర్చిపోండి. వొవెల్ సౌండ్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోండి. వొవెల్ సౌండ్స్ అంటే మనకు 20 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. 20 వొవెల్ సౌండ్స్ ఉన్నాయి. ఫొనెటిక్ సౌండ్స్ 24 కాన్సోనెంట్ సౌండ్స్ ఉన్నాయి. సార్ మాకు ఫొనెటిక్ సౌండ్స్ రావు అని అంటారు కదా రైజింగ్ స్టార్స్ మీరు, నో ప్రాబ్లం, ఆలోచన కదా. ఆ నుంచి అహా వరకు సౌండ్ వస్తే దాని ముందు యాన్ రాయండి. కా నుంచి క్ష వరకు సౌండ్ వస్తే దాని ముందు ఏ అని ఉపయోగించండి. ఖచ్చితంగా ఫలానా అని చెప్పినప్పుడు, ఒక నౌన్ ఖచ్చితంగా ఇది అని చెప్పినప్పుడు దాని ముందు డెఫినెట్ ఆర్టికల్ ది వాడండి. ఏ యాన్ అనేటువంటిది సింగులర్ ముందు మాత్రమే ఉపయోగిస్తాం. ఏ అన్న ఒక, యాన్ అన్న ఒక. సో దా అనేటువంటిది, ఏ యాన్ అనేటువంటిది ప్లూరల్ ముందు ఉపయోగించకూడదు. ప్లూరల్ అంబ్రెలాస్ అన్నామనుకోండి, దాని ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. బుక్స్ అన్నామనుకోండి, బుక్స్ ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు, ఎందుకంటే ప్లూరల్ ఉంది. ఏ అంటే యాన్ అంటే ఒకటి అని అర్థము. ఏ అన్నా యాన్ అన్నా ఒక్క, కాబట్టి ప్లూరల్ నౌన్ ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించకూడదు. కేవలం ప్లూరల్ నౌన్ ముందు దానేటువంటి డెఫినెట్ ఆర్టికల్ మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందా? సో ఈ బేసిక్ పాయింట్స్ మనము ఫైండ్ అవుట్ గుర్తుపెట్టుకున్నారంటే ఈజీగా ఆర్టికల్స్ని మీరు ఆన్సర్స్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తున్నాము. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఆ నుంచి హా వరకు సౌండ్ వస్తే యాన్, కా నుంచి క్ష వరకు సౌండ్ వస్తే అంటే ఆలు వచ్చి ఉండాలి, కకాగాలు వచ్చి ఉండాలి. ఓకేనా? సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఐ బాట్ డాష్ అంబ్రెలా బికాజ్ ఇట్ వాజ్ రైనింగ్. ఇక్కడ చూడండి, ఒక నౌన్ ముందు మాత్రమే మనకు ఆర్టికల్స్ ఏ కానీ యాన్ కానీ ది కానీ వస్తాయి. అంబ్రెల్లా, ఇందాక మీకు ఒక సౌండ్ చెప్పాను. మీరు
AEIOU అనేటువంటి సౌండ్ లెటర్స్ కనుక గుర్తుపెట్టుకుని ఉంటే ఈ యు ముందు ఖచ్చితంగా ఏం రాస్తారు? యు ఉంది కాబట్టి AEIOU యాన్, ఓకే, నో ప్రాబ్లం. AEIOU యు ఉంది కాబట్టి ఖచ్చితంగా యాన్ రాసేస్తారు. ఇలాంటివి కొన్ని ఉన్నాయి. యూనివర్సిటీ, ఇక్కడ AEIOU గుర్తుపెట్టుకుంటే నో ప్రాబ్లం, యాన్ అంబ్రల్లా. ఒకవేళ యూనివర్సిటీ వచ్చిందనుకోండి, అక్కడ కూడా యూతోనే కదా స్టార్ట్ అవుతుంది, UNI, యూతో స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ మీరు యాన్ అనేటువంటిది రాస్తే తప్పు అయిపోతుంది. యూతోనే స్టార్ట్ అయింది కానీ యా అంబ్రల్లా సౌండ్ ఎలా వచ్చింది? ఆ సౌండ్ వచ్చింది. యూనివర్సిటీ యా సౌండ్ రావడం జరిగింది. సో ఆ అనేటువంటిది ఆల్లో ఉంటే యా అనేటువంటిది కక్కా గగ్గల్లో వస్తుంది అనమాట. కాన్సోనెంట్ సౌండ్స్లో, కాన్సోనెంట్ లెటర్స్లో వస్తుంది. తెలుగు నేర్చుకోండి తెలుగులో. అంటే మీకు ఫొనెటిక్ సౌండ్స్ వచ్చింటే నో ప్రాబ్లం. ఫొనెటిక్ సౌండ్స్ రాకపోతే మినిమం ఆలో కక్కా గగ్గాలు వచ్చింటే ఈజీగా రాసేయచ్చు. సో ఇక్కడ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి అంబ్రల్లా, యాన్ అంబ్రల్లా. ఫస్ట్ బిట్ ఆన్సర్ ఏంటి? యాన్ అంబ్రల్లా. నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. హీ వాంట్స్ టు బికమ్ డాష్ ఇంజనీర్. ఇంజనీర్ నౌన్ ముందే రావాలి. ఇంజనీర్ నౌన్. ఇంజనీర్ ఈ అనేటువంటిది ఎక్కడుంది? ఇంజనీర్ ఈ కాబట్టి యాన్ ఇంజనీర్, యాన్ ఇంజనీర్. ఓకేనా? సింపుల్గా రైజింగ్ స్టార్స్ కోసం సింపుల్గా అర్థమయ్యే విధంగా ఇది. నెక్స్ట్, మై బ్రదర్ మెట్ డాష్ హానెస్ట్ పోలీస్ మ్యాన్. ఇక్కడ ఎక్కువ మంది ఆనెస్ట్ పోలీస్ మ్యాన్, దీని ప్రొనౌన్సియేషన్ తెలుసుకో, ఆనెస్ట్. సో ఇక్కడ EST ఉంది కదా, ఎక్కువ మంది మై బ్రదర్ మెట్ ద ఆనెస్ట్ అని ఎక్కువ మంది అనుకుంటూ ఉంటారు. ఇది ఈ సూపర్లేటివ్ డిగ్రీ కాదు, ఇది పాజిటివ్ డిగ్రీనే. సో మై బ్రదర్ మోర్ హానెస్ట్, మోస్ట్ హానెస్ట్ అవుతుంది సూపర్లేటివ్ అయితే. సో ఇక్కడ మనకు ఆనెస్ట్ ప్రొనౌన్సియేషన్ ఫస్ట్ ఏమొస్తుంది? ఆనెస్ట్. ఆనెస్ట్ ఆ సౌండ్ కాబట్టి ఏం రావాలి ఇక్కడ? యాన్ ఆనెస్ట్. మై బ్రదర్ మెట్ యాన్ ఆనెస్ట్ పోలీస్ మ్యాన్ ఎస్టర్డే. కొద్దిమంది ది పెడతారు, EST ఉంది కదా సూపర్లేటివ్ డిగ్రీ అనుకుంటారు. ఆనెస్ట్ పాజిటివ్ డిగ్రీ, మోర్ ఆనెస్ట్ కంపారిటివ్ డిగ్రీ, మోస్ట్ ఆనెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీ. అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ ముందుకి డెఫినెట్ ఆర్టికల్ ది అనేది ఖచ్చితంగా రావాలి. కానీ ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాదు. అర్థమైందా? ఓకే, గుడ్. షీ ఏట్ డాష్ యాపిల్ బిఫోర్ లీవింగ్ హోమ్. షీ ఏట్ డాష్ యాపిల్. యాపిల్, ఆపిల్, ఆ సౌండ్. ఏ అంటే లెటర్ ఒకటే ఉంది, సౌండ్ ఒకటే ఉంది. ఆపిల్ ఆ సౌండ్ ఉంది కాబట్టి ఇక్కడ రాసాం యాన్ ఆపిల్. షీ ఏట్ అన్ ఆపిల్ బిఫోర్ లీవింగ్ హోమ్. ఆపిల్ ఆ సౌండ్ వచ్చింది కాబట్టి యాన్ ఆపిల్. ఓకే, దే విజిటెడ్ డాష్ మ్యూజియం లాస్ట్ వీక్. మ్యూజియం మా అంటే కాన్సోనెంట్ సౌండ్. సో దే విజిటెడ్ ఏ మ్యూజియం లాస్ట్ వీకెండ్. దే విజిటెడ్ ఏ మ్యూజియం లాస్ట్ వీకెండ్. మా సౌండ్ వచ్చింది కాబట్టి రాసాం, ఏ రాసేసాం. we saw dash elephant. Elephant near the river. Elephant ఏ వొవెల్ సౌండ్స్ లో ఉంది కాబట్టి an elephant. An elephant. She looking for dash new job. New నా అనేది ఎక్కడ ఉంది? కాన్సోనెంట్ సౌండ్స్ లో ఉంది. సో షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. ఆమె ఒక న్యూ జాబ్ కోసం వెతుకుతూ ఉంది. ఏ న్యూ జాబ్. నా సౌండ్ కంటే ఏ అనేటువంటి ఆర్టికల్ను ఉపయోగిస్తాం. ఐ లాస్ట్ డాష్ పెన్ యు గేవ్ మీ. సో ఇక్కడ ఏం రాయాలి ఆన్సర్? ఐ లాస్ట్ పా సౌండ్ ఉంది కదా కాబట్టి నేను ఏ పెడతాను అని అంటే రాంగ్ అయిపోతుంది. ఎందుకని? నేను పోగొట్టుకున్నాను. ఏం పోగొట్టుకున్నాను? నువ్వు నిన్న ఇచ్చినటువంటి పర్టికులర్గా ఒక పెన్ను, దాన్ని నేను పోగొట్టుకున్నాను. సో పర్టికులర్గా ఇక్కడ మనము ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాము. నిన్న నువ్వు ఏమైతే ఇచ్చావో ఆ పెన్నుని నేను పోగొట్టుకున్నాను. పర్టికులర్గా ఇక్కడ మనం ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి. ఐ లాస్ట్ ద పెన్ యు గేవ్ మీ. నిన్న నువ్వు ఏ పెన్ అయితే ఇచ్చావో ఆ పెన్ను నేను పోగొట్టుకున్నాను అంటే ఇక్కడ ఏంటి? పర్టికులర్గా ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఐ లాస్ట్ ద పెన్
యూ గేవ్ మీ. ద అనేటువంటి డెఫినెట్ ఆర్టికల్ ఇక్కడ ఉపయోగించాలి. అర్థమవుతుందా? ఓకే. నెక్స్ట్, హీ రోట్ డాష్ లెటర్ టు హిస్ ఫ్రెండ్. లెటర్ లా సౌండ్ అంటే ఏం రాస్తాము? కక్కా గగ్గల్లో ఉంది. హీ రోట్ ఏ లెటర్ టు హిస్ ఫ్రెండ్. ఓకే. నెక్స్ట్, మీరా హ్యాస్ డాష్ ఐడియా ఫర్ ద కాంపిటీషన్. ఐడియా AEIOU ఐలో ఉంది. అండ్ ఐడియా ప్రొనౌన్సియేషన్ కూడా ఐ సౌండ్ వస్తుంది. సో మీరా హ్యాస్ an idea for the competition. An idea. And they booked dash hotel near the airport. ఎయిర్పోర్ట్ దగ్గర ఒక హోటల్ బుక్ చేశారు. దే బుక్డ్ హోటల్ హా. అక్కడ చూడండి ఆనెస్ట్ HO ఆనెస్ట్. అక్కడ సౌండ్ చూడండి ఆనెస్ట్. హెచ్ అనేటువంటిది ఆ అనేటువంటి సౌండ్ పలికింది. ఇక్కడ హెచ్ అనేటువంటిది హా అనేటువంటి సౌండ్ పలుకుతుంది. సో ది బుక్డ్ ఏ హోటల్ హా. ది బుక్డ్ ఏ హోటల్ నియర్ ద ఎయిర్పోర్ట్. సో హా అనేటువంటిది కకాగగ్గల్లో ఉంది కాబట్టి ఏ హోటల్ నియర్ ద ఎయిర్పోర్ట్. ఓకేనా? వెరీ గుడ్. నెక్స్ట్, రోహన్ బాట్ డాష్ పెయిర్ ఆఫ్ షూస్. రోహన్ కొన్నాడు. ఏం కొన్నాడు? ఒక పెయిర్ ఆఫ్ షూస్. ఒక అంటే సింగులర్ అన్నమాట ఇది. ఒక. సో ఏ పెయిర్ ఆఫ్ షూస్. పా అనేటువంటిది కాన్సోనెంట్ సౌండా వోవెల్ సౌండా? సో కాన్సోనెంట్ కాబట్టి ఏ పెయిర్ ఆఫ్ షూస్. రోహన్ బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్. వెరీ గుడ్. నెక్స్ట్, హీ నీడ్స్ డాష్ అవర్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. హీ నీడ్స్ అవర్. ఇక్కడ మీరు హోటల్కి ముందు హా సౌండ్ వచ్చింది కదా. సో హా సౌండ్ ఏ హోటల్ అన్నారు. ఇక్కడ కూడా హెచ్ సౌండ్ వచ్చింది. ఏ అని పెడితే ఏమవుతుంది? రాంగ్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ అవర్ అంటాం. హెచ్ అనేది సౌండ్ మనం పలకట్లేదు. హీ నీడ్స్ సైలెంట్ లెటర్ అనమాట అది. హీ నీడ్స్ an hour to finish the project. హెచ్ ముందే రావాలి. యాన్. హీ నీడ్స్ an hour to finish the project. యాన్ అనేటువంటిది ఉపయోగించాలి. ఆ సౌండ్ వస్తుంది కాబట్టి an hour. ఓకే. ద టీచర్ గేవ్ us డాష్ అసైన్మెంట్ yesterday. అసైన్మెంట్ ఆ సౌండ్ వచ్చింది. ఏమై ఉంటుంది? ద టీచర్ గేవ్ us an assignment yesterday. The teacher gave us an assignment yesterday. Okay, very good. So అదే విధంగా we are planning to watch dash movie tonight. మూవీ మా అనేటువంటి లెటరు ఏ సౌండ్? వోవెల్ కాన్సోనెంటా? సో కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ మూవీ. we are planning to watch a movie tonight. ఈరోజు ఒక మూవీ చూడాలనుకుంటాము. అది ఏ మూవీ? ఖచ్చితంగా చెప్పట్లేదు కాబట్టి ఇండెఫినెట్ ప్రొనౌన్. ఏ మూవీ టు నైట్. సో ఈ విధంగా మనము ఆ నుంచి అహ వరకు సౌండ్స్, కా నుంచి క్ష వరకు సౌండ్స్ వస్తే డెఫినెట్ ఆర్టికల్, ఇండెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించి ఏ ఉపయోగించాలా, యాన్ ఉపయోగించాలా చూస్తాం. ఖచ్చితంగా ఫలానా అని చెప్పేటప్పుడు డెఫినెట్ ఆర్టికల్, పర్టికులర్గా ఒక నౌన్ గురించి మాట్లాడుతూ ఉంటే అప్పుడు డెఫినెట్ ఆర్టికల్ ది అనేటువంటిది వాడతాం. సో ఇది రైజింగ్ స్టార్స్ ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్. సో అదేవిధంగా షైనింగ్ స్టార్స్ లెవెల్ 2కి మరికొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగింది 100 days యాక్షన్ ప్లాన్ నందు. వీటిని మనం ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఇక్కడ. సో మండేలా టుక్ ఓత్ యాజ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ ఆర్డినల్ నంబర్స్, కార్డినల్ నంబర్స్ అంటారు. సో ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ ఇలా ఈ నంబర్స్ ముందు డెఫినెట్ ఆర్టికల్ ఎప్పుడు కూడా ది రావాలి. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్, ద ఫోర్త్. సో మండేలా టుక్ ఓత్ యాజ్ ద ఫస్ట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. ద ఫస్ట్, ద సెకండ్, ద థర్డ్ అలా ఉపయోగించాలి. ఓకే. సో అదేవిధంగా ఇట్ వాజ్ డాష్ డే ఆఫ్ జాయ్ ఫర్ ద ఎంటైర్ నేషన్. సో ఇట్ వాజ్ డే, డా అనేటువంటి సౌండ్ వచ్చింది. డా అంటే ఆల్లో కాన్సోనెంట్ సౌండ్ అనమాట. సో కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఇట్ వాజ్ ఏ డే ఆఫ్ జాయ్
ఏ డే ఆఫ్ జాయ్ ఫర్ ద ఎంటైర్ నేషన్. నెక్స్ట్, హీ స్పోక్ అబౌట్ డాష్ కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. అతను మాట్లాడుతున్నాడు, దేని గురించి మాట్లాడుతున్నాడు? కరేజ్ గురించి. ఎవరి కరేజ్ గురించి? ఆర్డినరీ పీపుల్ యొక్క కరేజ్ గురించి. పర్టికులర్గా అతని యొక్క ధైర్యం, ఒక టాపిక్ గురించి మాట్లాడుతున్నాడు. సో పర్టికులర్గా ధైర్యం గురించి పర్టికులర్గా ఒక విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ ది వాడాలి. ఓకేనా? కరేజ్ ఇది అన్కౌంటబుల్ నౌన్ కదా, ఆబ్స్ట్రాక్ట్ నౌన్. ఇది కరేజ్ని కౌంట్ చేయొచ్చా? కౌంట్ చేయలేము. సింగులర్ ప్లూరల్ ముందు మాత్రమే మనం ఏ యాన్ ఉపయోగించాలి. ఏ అంటే కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే ఏ యాన్ ఉపయోగిస్తాము. అన్కౌంటబుల్ నౌన్ ముందు మరియు ఆబ్స్ట్రాక్ట్ నౌన్. కరేజ్ అనేది ఆబ్స్ట్రాక్ట్ నౌన్ కూడా. మరొకటి ఏంటంటే పర్టికులర్గా ఒక విషయం, హీ స్పోక్ అబౌట్ ద కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ యొక్క కరేజ్, ధైర్యాన్ని గురించి మాట్లాడుతున్నాం. కరేజ్ ఈజ్ అన్ అన్కౌంటబుల్ నౌన్. పర్టికులర్గా ఆర్డినరీ పీపుల్ యొక్క ధైర్యం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హీ స్పోక్ అబౌట్ ద కరేజ్. ఏ యాన్ ఉపయోగించకూడదు. ఎందుకని? ఇది పర్టికులర్గా పీపుల్ యొక్క ధైర్యాన్ని గురించి పర్టికులర్గా మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ఉపయోగించాం. కరేజ్ అనేది ఏ యాన్ అనేటువంటిది కౌంటబుల్ నౌన్స్, సింగులర్ ముందు మాత్రమే ఉపయోగిస్తాం. సో కరేజ్ అనేటువంటిది ఏంటి? అన్కౌంటబుల్ నౌన్. సో కాబట్టి దీని ముందు ఉపయోగించకూడదు అనమాట. కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. సో ఆర్డినరీ పీపుల్ ఇది అడ్జెక్టివ్, కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. ఓకే, అడ్జెక్టివ్ కరేజ్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్. ఓకే, ఇక్కడ ఏమి ఉపయోగించాలి మనం? ద కరేజ్ ఆఫ్, పర్టికులర్ డెఫినెట్ ఆర్టికల్ ద ఉపయోగిస్తాం. ద సెరిమోనీ టుక్ ప్లేస్ ఇన్ డాష్ యూనియన్ బిల్డింగ్స్ యాంఫీ థియేటర్. సో పర్టికులర్గా ఒక థియేటర్లో సెరిమోనీ జరిగింది. డెఫినెట్గా పర్టికులర్ ఒక ప్లేస్ గురించి మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద యూనియన్. ఇక్కడ యూనియన్ వచ్చింది కదా అని చెప్పి ఏ యూనియన్ రాయకూడదు. పర్టికులర్గా ద సెరమనీ టుక్ ప్లేస్, ఆ సెరమనీ ఎక్కడ జరిగింది? పర్టికులర్గా ఒక ప్లేస్ని మెన్షన్ చేస్తున్నాం కాబట్టి ద యూనియన్ బిల్డింగ్స్ యాంఫీ థియేటర్. డెఫినెట్ ఆర్టికల్, డెఫినెట్గా ఖచ్చితంగా ఒక ప్లేస్ చెప్తున్నాం కాబట్టి ఆ డెఫినెట్ ఆర్టికల్ని ఉపయోగించాల్సి ఉంటుంది. మండేలా సెడ్ దట్ డాష్ కంట్రీ నీడ్స్ స్ట్రాంగ్ లీడర్స్. మండేలా సెడ్ దట్ డాష్ కంట్రీ, కంట్రీ అంటే ఏదైనా ఒక కంట్రీ అనుకుంటే మండేలా సెడ్ దట్ ఏ కంట్రీ నీడ్స్ స్ట్రాంగ్ లీడర్స్. ఇక్కడ ఏ మండేలా సెడ్, మండేలా చెప్పాడు ఏమని? ఒక కంట్రీకి స్ట్రాంగ్ లీడర్స్ కావాలి అని చెప్పాడు అనమాట. సో ఏదైనా ఒక కంట్రీ అని మెన్షన్ చేసేటప్పుడు ఏ కంట్రీ అనేది సరిపోతుంది. లేదు పర్టికులర్గా సౌత్ ఆఫ్రికన్ కంట్రీని దాని గురించి మాట్లాడుతూ ఉంటే మండేలా సెడ్ దట్ ద కంట్రీ నీడ్స్ స్ట్రాంగ్ లీడర్స్. పర్టికులర్గా ఒక కంట్రీ గురించి మాట్లాడుతున్నప్పుడు మండేలా సెడ్ దట్ ద కంట్రీ నీడ్స్ స్ట్రాంగ్ లీడర్స్. పర్టికులర్గా ఒక కంట్రీ గురించి మాట్లాడుతుంటే ద కంట్రీ అని ఉపయోగిస్తాం. అలా కాకుండా జనరలైజ్ చేసి చెప్తూ ఏదైనా కంట్రీ కావచ్చు, ప్రతి కంట్రీకి ఒక స్ట్రాంగ్ లీడర్స్ కావాలి అని జనరలైజ్ చేసేటప్పుడు ఏ కంట్రీ నీడ్స్ అని ఉపయోగించాలి. ఇక్కడ ఏ రైట్ అవుతుంది? ద రైట్ అవుతుంది. పర్టికులర్గా ఒక కంట్రీ గురించి చెప్తే మాత్రమే ద ఉపయోగిస్తాము. జనరలైజ్ చేసి అంతా చెప్పినప్పుడు ఏ ఉపయోగిస్తాం. ఓకేనా? ఏ కంట్రీ నీడ్స్, ద కంట్రీ నీడ్స్, బోత్ ఆర్ కరెక్ట్. హీ మెన్షన్డ్ డాష్ ట్విన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. ఇక్కడ ట్విన్ ఆబ్లిగేషన్స్. సో ప్లూరల్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? రెండు. ట్విన్ అంటే జత కదా, రెండు. రెండు ఉన్నప్పుడు సింగులర్ ఉపయోగించవచ్చా? ఏ ఉపయోగించకూడదు, యాన్ ఉపయోగించకూడదు. సో ఇంకేముంది ఇక్కడ? డెఫినెట్ ఆర్టికల్ ది. ట్విన్ సింగులర్ కాదు, ప్లూరల్ ఉంది. ప్లూరల్ ఉంటే ఖచ్చితంగా ఏం ఉపయోగించాలి? డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. సో హీ మెన్షన్డ్ ద ట్విన్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ఎవ్రీ ఇండివిజువల్. అపార్థైడ్ క్రియేటెడ్ డాష్ సొసైటీ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ హేట్రెడ్. అపార్థైడ్ క్రియేటెడ్ ఏ సొసైటీ, అపార్థైడ్ క్రియేట్ చేసింది సొసైటీ. సా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ. అపార్థైడ్ క్రియేటెడ్ ఏ సొసైటీ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ హేట్రెడ్. క్రియేటెడ్ ఏ సొసైటీ, ఏదైనా ఒక సొసైటీ అంటే ఏ సొసైటీ వస్తుంది. పర్టికులర్గా ఆ సౌత్ ఆఫ్రికాని అని కానీ తీసుకుంటే క్రియేటెడ్ ద సొసైటీ. పర్టికులర్గా సౌత్ ఆఫ్రికా గురించి మాట్లాడితే ద సొసైటీ వస్తుంది. అపార్థైడ్ క్రియేటెడ్ ఏదైనా ప్రతి సొసైటీ, ప్రతి సమాజానికి, ప్రతి దేశంలో అందరికీ కానీ తీసుకుంటే అప్పుడేమొస్తుందంటే అపార్థైడ్ క్రియేటెడ్ ఏ సొసైటీ ఫుల్ ఆఫ్ ఫియర్ అండ్ హేట్రెడ్.
సో ఇండెఫినెట్ ఖచ్చితంగా ఫలానా అని చెప్పినప్పుడు ద సొసైటీ అని ఉపయోగించాలి. జనరలైజ్ చేసే అంత సొసైటీ మొత్తాన్ని గురించి చెప్పేటప్పుడు ఏ సొసైటీ అని ఉపయోగించవచ్చు. నెక్స్ట్, మండేలా బిలీవ్డ్ దట్ కరేజ్ ఈస్ డాష్ ట్రింప్ ఓవర్ ఫియర్. బిలీవ్డ్, కరేజ్ ఈస్ ట్రింప్. టా సౌండ్ వచ్చింది, ఏం ఉపయోగించాలి? టా. ఏ ట్రింప్, ఏ ట్రింప్. టా సౌండ్ వచ్చింది కదా, ఆల్లో కాకుండా కక్కా గగ్గాల్లో ఉంది. టా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ ట్రింప్. నెక్స్ట్, హీ థ్యాంక్డ్ డాష్ ఇంటర్నేషనల్ లీడర్స్. అతను థ్యాంక్ చెప్పాడు, ఇంటర్నేషనల్ లీడర్స్. సో ఇక్కడ ప్లూరల్ ఉంది, ఇంటర్నేషనల్ లీడర్స్. లీడర్ కాదు, లీడర్స్, చాలా మంది లీడర్స్ ఉన్నారు. ఇంటర్నేషనల్ లీడర్స్ అంతమంది ఎక్కువగా ఉన్నప్పుడు ప్లూరల్ కదా, ప్లూరల్ ఉన్నప్పుడు ప్లూరల్ ముందు ఏం ఉపయోగించాలని చెప్పుకున్నాం మనము? ప్లూరల్ ముందు ఖచ్చితంగా మనము డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాలి. సో ప్లూరల్ ముందు ది ఉపయోగించాలి కాబట్టి ద ఇంటర్నేషనల్ లీడర్స్. హీ థ్యాంక్డ్ ద ఇంటర్నేషనల్ లీడర్స్. ఓకేనా? సో లీడర్స్ ప్లూరల్ అనమాట, లీడర్స్ ప్లూరల్ కాబట్టి ద ఇంటర్నేషనల్ లీడర్స్. లీడర్స్ సింగులర్ ఏ అని ఉపయోగించకూడదు. హీ థ్యాంక్డ్ ద ఇంటర్నేషనల్ లీడర్స్ హూ అటెంప్టెడ్ ద సెరమనీ. నెక్స్ట్, సౌత్ ఆఫ్రికా హ్యాడ్ అచీవ్డ్ డాష్ లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్. లాంగ్, లా వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాము? ఏ లాంగ్, కాన్సనెంట్ సౌండ్ కదా, ఏ లాంగ్ అవైటెడ్ ఫ్రీడమ్. మండేలా రిమెంబర్డ్ డాష్ హీరోస్ హూ సాక్రిఫైస్డ్ దేర్ లైఫ్స్. హీరోస్ ప్లూరల్ ఉంది, ప్లూరల్ ఉన్నప్పుడు ఏం ఉపయోగించాలి? ద హీరోస్. ఓకే, మండేలా రిమెంబర్డ్ ద హీరోస్ హూ సాక్రిఫైడ్ దేర్ లైఫ్స్. ఓకే, he raised dash vision of a new peaceful nation. He raised vision, వా అనేటువంటిది దేంట్లో ఉంది? కక్కల్లో ఉంది కాబట్టి ఏ విజన్. he raised a vision of new peaceful nation. ఏ విజన్. The apartheid system was dash harsh reality for decades. harsh, హా సౌండ్ వచ్చింది కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? ఏ హార్ష్ రియాలిటీ. ఏ హార్ష్ రియాలిటీ, హా సౌండ్ వచ్చింది కాబట్టి ఏ. అంటే కాన్సనెంట్ లెటర్ ఉంది, కాన్సనెంట్ సౌండ్ ఉంది. మండేలా కన్సిడర్డ్ ఫ్రీడమ్ ఏ బేసిక్ రైట్ ఆఫ్ ఆల్ పీపుల్. ఇక్కడ చూడండి, కాన్సనెంట్ లెటర్ ఉంది, కాన్సనెంట్ సౌండ్ ఉంది. బి, బా, కాన్సనెంట్ లెటర్ బి, బా. ఓకే, నెక్స్ట్, ద పీపుల్ సాంగ్ డాష్ నేషనల్ యాంథమ్ విత్ ప్రైడ్. ద పీపుల్ సాంగ్ నేషనల్ యాంథమ్. పర్టికులర్గా ఒక నేషనల్ యాంథమ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని ముందు ఏం రాయాలి? డెఫినెట్ ఆర్టికల్ ది. పీపుల్ పాడుతున్నారు, ఏం పాడుతున్నారు? నేషనల్ యాంథమ్ పాడుతున్నారు. నేషనల్ యాంథమ్ అంటే సాంగ్, పర్టికులర్గా ఒక సాంగ్ను పాడుతున్నారు కాబట్టి ఆ సాంగ్ నేషనల్ యాంథమ్ కాబట్టి దీని ముందు డెఫినెట్ ఆర్టికల్ ది అనేటువంటిది ఉపయోగించాలి. ద పీపుల్ సాంగ్ ద నేషనల్ యాంథమ్ విత్ ప్రైడ్. ఓకే, ఐ బాట్ డాష్ అంబ్రెల్లా. ఐ బాట్ యాన్ అంబ్రెల్లా. ఆ సౌండ్ వచ్చింది కదా, యాన్ అంబ్రెల్లా. హీ వాంట్స్ టు బికమ్ ఇంజనీర్. యాన్ ఇంజనీర్. మనకు రైజింగ్ స్టార్స్ లో కూడా రిపీట్ అయింది సేమ్ బిట్స్. మై బ్రదర్ మెట్ ఆనెస్ట్. యాన్ ఆనెస్ట్, యాన్ ఆనెస్ట్. షీ ఏట్ యాన్ యాపిల్. ఏ అనేటువంటి ఓవెల్ లెటర్ ఉంది, ఓవెల్ సౌండ్ కూడా సేమ్, ఓవెల్ సౌండ్ ఉంది. సో షీ ఏట్ యాన్ యాపిల్. దే విజిటెడ్ ఏ మ్యూజియం. మా, కాన్సనెంట్ లెటర్, కాన్సనెంట్ సౌండ్. we saw an elephant. ఓవెల్ లెటర్, ఓవెల్ సౌండ్. ఏ ఎలిఫెంట్, ఏ. ఈ లెటర్ కూడా ఉంది. షీ ఈజ్ లుకింగ్ ఫర్ ఏ న్యూ జాబ్. న్యూ, నా, కాన్సోనెంట్ లెటర్ ఉంది, కాన్సోనెంట్ సౌండ్ ఉంది. సో ఏ న్యూ జాబ్. ఐ లాస్ట్
ద పెన్ యూ గేవ్ మీ, పర్టికులర్గా ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాం. నువ్వు ఏమి ఇచ్చావో ఆ పెన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగించాము. రిపీటెడ్ క్వశ్చన్స్ మనకు ఇచ్చారు. హీ రోట్ డాష్ లెటర్ టు హిస్ ఫ్రెండ్. ఏ లెటర్, లా కాన్సనెంట్ లెటరు, కాన్సనెంట్ సౌండ్. మీరా హ్యాస్ అన్ ఐడియా, ఐడియా ఐ వొవెల్ లెటరు, వొవెల్ సౌండ్. సో ఈ విధంగా మనకు 25, 30. దే బుక్డ్ డాష్ హోటల్ నియర్ ద ఎయిర్పోర్ట్. దే బుక్డ్ ఏ హోటల్, హా సౌండ్ కాబట్టి ఏ హోటల్. రహీం బాట్ ఏ పెయిర్ ఆఫ్ షూస్, ఏ పెయిర్ ఒక జత, పెయిర్ పా సౌండ్ కాబట్టి ఏ పెయిర్. హీ నీడ్స్ అన్ అవర్, అండ్ ఆ సౌండ్ కాబట్టి అన్ అవర్ టు ఫినిష్ ద ప్రాజెక్ట్. ద టీచర్ గేవ్ అస్ అన్ అసైన్మెంట్, అండ్ ఆ సౌండ్ కాబట్టి అన్ అసైన్మెంట్ ఎస్టర్డే. వీఆర్ ప్లానింగ్ టు వాచ్ మూవీ, మా సౌండ్ కాబట్టి ఏ మూవీ. ఓకేనా? సో దీస్ ఆర్ ద ఆర్టికల్స్. మనకిచ్చినటువంటి యాక్షన్ ప్లాన్లో 30, అక్కడ ఒక 15, మొత్తం 45 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్స్ మొత్తం ప్రాక్టీస్ చేయండి. వీటితో పాటు నేను ఒక ఆర్టికల్స్ మీద ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో రూల్స్ అన్నీ చూసి ఈ 35 బిట్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్లీ యూ విల్ గెట్ 2 out of 2 మార్క్స్ ఇన్ ద ఆర్టికల్స్ అనేటువంటి ఈ టాపిక్లో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10th క్లాస్ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి ఈ వీడియోని షేర్ చేయండి. ఆర్టికల్స్లో 2 out of 2 మార్క్స్ తెచ్చుకునేటట్టు వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.